ఇక మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. విజయవాడ రామవరపాడులో చిట్టీల పేరుతో జనాలను బురిడి కొట్టించాడు ఓ వ్యక్తి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 3,50,00,000 రూపాయల మేర మోసగించాడు. భవన నిర్మాణ కార్మికులను సప్లై చేసే మేస్త్రి కోట వెంకటనాయుడు ఈ మోసానికి తెగబడ్డాడు. తనకు కోట్లాది రూపాయల ఆస్తి ఉందని నమ్మించాడు. అందరూ అతని కింద పనిచేసే భవన నిర్మాణ కార్మికులే. ప్రతిరోజు మనకు పనులు చెప్పే మేస్త్రే కదా అని నమ్మారు. చివరకు అదే వాళ్ళు చేసిన తప్పైంది. అధిక వడ్డీ ఇస్తానని చెప్పి 50 మంది కార్మికుల నుంచి డబ్బులు వసూలు చేశాడు. 3,50,00,000 రూపాయలు వసూలు చేసి పరారయ్యాడు. ఇదేంటని ప్రశ్నిస్తే ఐపీ నోటీసులు మొఖాన కొట్టాడు. మోసపోయామని ఆలస్యంగా తెలుసుకున్న బాధితులు పిఎస్ ఎదుట ధర్నాకు దిగారు. ప్రభుత్వమే తమకు న్యాయం చేయాలని అర్థిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ డిస్టిక్లో రామవరపాడు పటేల్ నగరంలో చీట్ల వ్యాపారం చేస్తూ కూలీల డబ్బులు, రోజువారీ పని చేసుకుని కూలీ డబ్బులు తీసుకొని కోట వెంకటనాయుడు అనే వ్యక్తి 3,40,50,00,000 రూపాయలు ప్రతి మనిషి దగ్గర వడ్డీ ఆశ చూపించి దినదిన కార్యక్రమాలకు ఆటలకు వస్తువుల కోసం తీసుకున్న డబ్బులు పనులు చేస్తూ వాళ్ళు ప్రతి ఒక్క రూపాయి తిండి తినక తిప్పులు తినక పెళ్లిళ్ళ కోసం, వాళ్ళ పిల్లల పెళ్లిళ్ళ కోసం, స్కూళ్ళు చదువుకునే పిల్లల కోసం డబ్బులు వాళ్ళ దగ్గర వడ్డీ ఆశ చూపించి మరీ తీసుకొని జరగడం జరిగింది. గత నెల రోజులుగా ఆయన విజయవాడను వదిలేసి తిరుపతి అని గుళ్ళకని వెళ్ళిపోయి మా అందరికీ ఐపీ నోటీసులు పంపించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ డిస్టిక్లో ఎన్టీఆర్ జిల్లా రామవరపాడు గ్రామం పటేల్ నగర్ నందు కోట వెంకట అనే వ్యక్తి. మేము గత 10 సంవత్సరాలుగా ఆయన దగ్గర మేము లేబర్ పని చేస్తున్నాం. ఆయన 10 సంవత్సరాలుగా ఈ ముసళ్ళందరినీ మమ్మల్ని అందరినీ మా తల్లిదండ్రులందరినీ ఆయన లేబర్ మేస్త్రిగా తిప్పుతున్నారు. ఆయన దగ్గర మేము చిన్నగా 1,00,000 రూపాయలు 50,000 చీట్లు వేసాము. అది రూపాయి పోగేసుకొని ఈరోజు 4 లక్షలు 5 లక్షలు 3 లక్షలు అయ్యాయి. అవన్నీ కలిపి మాకు ఈరోజు నోటీస్ కింద నేను మీ అందరికీ ఎగ్గొట్టేశాను అని చెప్పి ఒక ఐపీ నోటీస్ పంపించి మమ్మల్ని అందరినీ బెదిరిస్తున్నారు. మీరు ఐపీ పెట్టాము, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అంటున్నారు వాళ్ళ కుటుంబ సభ్యులు. మీరు ఏం చేస్తే చేసుకోండి, మేము స్టేషన్లో చూసుకుంటాం మిమ్మల్ని అందరిని అని చెప్పి మమ్మల్ని బెదిరించి